ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము కీర్తనలు 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన సరిహద్దులలో సమాధానాన్ని కలగజేసి మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తానంట. మన జీవితాలలో మంచి గోధుమలతో అనగా అన్ని విషయాలలోని మనకి సమృద్ధి అయిన జీవితము దేవుడు అనుగ్రహించాలని, మన సరిహద్దులు అనగా మన చుట్టూ ఉన్నవారు కానీ, మన యొక్క బంధువు కానీ, మన రక్త సంబంధికులు కానీ అందరి విషయములలో మనకి సమాధానము కలగజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మనుషుడిని ప్రతిదినము ఆయన ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి చూస్తూ వారి యొక్క జీవితాలలో ఏది లోటై ఉన్నదో ఆయన గ్రహించి, దేవుడు మన యొక్క జీవితములో అన్నిటినీ కూడా చక్కపరిచి మనల్ని ఎంతగానో ఆయన కృపతో నడిపిస్తానని ఈ వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అవునండి, మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కృప కొరకు మనము ఎదురు చూసే వారిగా ఉన్నాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాము కాబట్టినే దేవుడు ఆనందిస్తాడంట మన యొక్క జీవితం ద్వారా. అందుకని ఆనందించిన దేవుడు మనల్ని బలపరిచి, మన జీవితాలని చక్కపరిచి మనల్ని ఎంతగానో ఆయన కృపతో నడిపిస్తారు అని ఈ దినమున దేవుడు మనకి ఆయన వాగ్దానంతోనూ వాక్యంతోనూ బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితంలో దేవుని యొక్క సమృద్ధి, ఆయన కృప, ఆయన యొక్క దీవెన ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నాయన మీ పాద సన్నిధి ఉదయకాలంలో వస్తూ ఉండగా నాయన మీరే సహాయం చేసే దేవుడివి నాయన. మా యొక్క సరిహద్దులలో సమాధానము కలగజేసి మాకు మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నావు నాయన. నాయన మనుషునికి ఏది కావాలనో అది ఈరోజు మీరు వాగ్దానము ద్వారా నాయన మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన వారి యొక్క జీవితంలో, వారి యొక్క బిడ్డల జీవితంలో, వారి యొక్క ఆరోగ్యంలో, వారి యొక్క భవిష్యత్తులో, వారి యొక్క చేతి పనుల్లో, వారి ఉద్యోగములలో, అన్ని విషయాలలో సహాయం చేయండి నా ప్రభువా. యేసయ్యా నాయన, నా తండ్రి, ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ కలవాలని ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉండగా వారందరినీ మీరు దృష్టించండి నా ప్రభువా. ఆయన అక్రమమైన సంబంధములు పెట్టుకొని నా ప్రభువా పరిశుద్ధమైన సంబంధమును నాయన విడనాడుకుంటా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా నాయన. ఎవరైతే నాయన జతపరచబడి మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారిని మీరే కట్టి నాయన, నా తండ్రి, మీ యొక్క సంతోషమైన కుటుంబముగా ఉండడానికి సహాయం చేయండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభువా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి, బిడ్డ తల్లి క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగస్తులకి నాయన మంచిగా ప్రమోషన్స్ మంచిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఎవరికైతే ఉద్యోగాలు లేవు, ఉద్యోగం రావడానికి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. వీసాల్లో, పాస్పోర్ట్లో నాయన, అలాగే నా ప్రభా ఫారెన్ ట్రావెల్స్లో నా ప్రభా ప్రతి విషయంలో నాయన ప్రతి బిడ్డకి తోడై ఉండండి. మీ కొరకు ఎదురు చూచి దేవా మాకు కార్యం చేయండి అని ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను నాయన. నా తండ్రి, బిడ్డల ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, అలాగే నేను ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి
అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.